జీకే జనరల్ స్టడీస్ ఎనీ ఎగ్జామ్స్కి జీకే ఉపయోగపడే జీకే డిఎస్సి టెట్ ఎనీ ఎగ్జామ్స్కి గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 4కి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 100. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ప్రాంతం విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసింది? ఆన్సర్ 1 హైదరాబాదు. క్వశ్చన్ నెంబర్ 101. ఆంధ్రప్రదేశ్లోని జన్మభూమి మా ఊరు కార్యక్రమం స్థానిక పాలనా అభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎప్పుడు ప్రారంభించబడినది? ఆన్సర్ 4 అక్టోబర్ 2014. క్వశ్చన్ నెంబర్ 102. ఆంధ్రప్రదేశ్లో జగనన్న అమ్మఒడి పథకం ఏ సమూహం యొక్క ఆరోగ్యం శ్రేయస్సును మెరుగుపరచుటకు లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 3 బడికి వెళ్ళే పిల్లలకు, పేద తల్లులు. క్వశ్చన్ నెంబర్ 103. నీటిపారుదల వరద నియంత్రణకు కీలకమైన పోలవరం డ్యాము ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు మరియు నిరాశ్రితులైన వర్గాల పునరావాస సమస్యలతో సహా రాజ్యాంగపరమైన సవాళ్లకు ఎదుర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ నదిపై ఉంది? ఆన్సర్ 4 గోదావరి. క్వశ్చన్ నెంబర్ 104. ఆంధ్రప్రదేశ్లో పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి గవర్నర్కు ప్రారంభ దశలో కేంద్ర ప్రభుత్వం ఎంతమంది సలహాదారులను నియమించింది? ఆన్సర్ 1 2. క్వశ్చన్ నెంబర్ 105. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 రాష్ట్రపతి ఆమోదాన్ని ఎప్పుడు పొందింది? ఆన్సర్ 4 మార్చి 1, 2014. క్వశ్చన్ నెంబర్ 106. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదట ఎన్ని జిల్లాలు పేర్కొనబడ్డాయి? ఆన్సర్ 1 13 జిల్లాలు. క్వశ్చన్ నెంబర్ 107. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను ప్రణాళికా కాలంలో వారసత్వంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. ఆన్సర్ 2 12వ మరియు 13వ. క్వశ్చన్ నెంబర్ 108. ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ 3 గోదావరి నది. క్వశ్చన్ నెంబర్ 109. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల అభయారణ్యం కానిది ఏది? ఆన్సర్ 4 చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం. క్వశ్చన్ నెంబర్ 110. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 40 నదుల్లో వాటిలో ఎన్ని అంతర్రాష్ట్ర నదులు? ఆన్సర్ 1 5. క్వశ్చన్ నెంబర్ 111. ఆంధ్రప్రదేశ్లో ఏ నేల రకం నిస్సారమైనది మరియు సాధారణంగా ఎక్కువగా కొండవాల ప్రాంతాల్లో మరియు పర్వతపాడు కొండల్లో నష్టం సంభవిస్తుంది? ఆన్సర్ 2 తీర సెక్యులటల్ నేల. క్వశ్చన్ నెంబర్ 112. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ 3 చిత్తూరు. క్వశ్చన్ నెంబర్ 113. ఏ రకమైన నేల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ విస్తీర్ణంలో 66% ఆక్రమించి గ్రానైట్స్లు మరియు గిన్సెస్ మరియు ద్వాతర్స్ సిగ్నిస్ మైకా షిప్స్ మరియు పచ్చరాళ్ళు నుండి ఏర్పడతాయి? ఆన్సర్ 4 ఎర్ర నేల.
క్వశ్చన్ నెంబర్ 114 ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ కార్యక్రమంలో ఆపదలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం మరియు ఆదుకోవడంపై దృష్టి పెడుతుంది? ఆన్సర్ 3, రైతు రక్షా పథకం. క్వశ్చన్ నెంబర్ 115 ఆంధ్రప్రదేశ్లో కింది కార్యక్రమాల్లో ఏది సుస్థిరమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి పెడుతుంది? ఆన్సర్ 4, పరంపరగత్ కృషి వికాస్ యోజన PKEY. నంబర్ 116 ఈ నగరాల్లో ఆంధ్రప్రదేశ్ జనవరి 2023లో కార్యనిర్వాహక రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించింది? ఆన్సర్ 1, విశాఖపట్నం. క్వశ్చన్ నంబర్ 117 కృష్ణాపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ 2, నెల్లూరు. క్వశ్చన్ నెంబర్ 118 కింది ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ APIS స్థాపించబడింది? ఆన్సర్ 2, 2015. క్వశ్చన్ నెంబర్ 119 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపట్నం ఓడరేవు ప్రాంతంలో ఏ రంగంలో పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా ఉంది? ఆన్సర్ 3, భారీ పరిశ్రమలు. క్వశ్చన్ నెంబర్ 120 ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రత్యేక ఆర్థిక మండలి SEZ IT మరియు ITES ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసును రంగానికి అంకితం చేయబడింది? ఆన్సర్ 4, విశాఖపట్నం SEZ. క్వశ్చన్ నెంబర్ 121 9 మంది ప్రొఫెసర్లలో గగదీప్, రాహుల్, వినయ్, పరిమల్, ఆనంద్, చందన్, ఆకాష్, చిరాగ్ మరియు దీపక్ వృత్తాకార ఇల్లు చుట్టూ కేంద్రకాన్ని అభిముఖంగా కూర్చుకున్నారు? ఆన్సర్ 2, దీపక్.